దేవునికి స్తోత్రం. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ఈరోజు ఈ సమయం మనము ధ్యానించకపోయే జీవమిచ్చే, మార్గం చూపించే, రక్షణనిచ్చే సత్య దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తు ద్వారా తెలుసుకుందాం ప్రియులారా. ఈ సమయం ఈరోజు మనం ధ్యానించే వాక్య భాగ అంశము ఆయన రాసెను. అవును, దేవుడు దేవకుమారుడైన రెండవ ఆదామైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ప్రభు రాసెను అనే కొన్ని దైవవాక్య బైబిల్ నుంచి కొన్ని వచనాలు ధ్యానిద్దాం ప్రియులారా. ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ ద్వారా అర్థం చేసుకునే జ్ఞానాన్ని, శక్తిని, ప్రేమాన్ని, బుద్ధి వికాసాన్ని ప్రభు ఆత్మని అడుగుదాం ప్రియులారా. నాతో ప్రార్థించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, నిత్యుడా, పరిశుద్ధుడా 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 ప్రభువా, ఆయన రాసెను. తండ్రి, నీవు రాసినారు మానవ జీవితంలో దారి తప్పిన వేళలో అరసులకు, రాజులకు మార్గం చూపించినారు. మరియు మీ పిల్లల జీవితమని హృదయమనే పలకలో, మనస్సులో మీ ఆజ్ఞలను పెట్టినారు, రాసినారు. అవును ప్రభు, అనేక పాపులను మీ చేతి రాత ద్వారా రక్షించినారు. అవును ప్రభువ, మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ అపోస్తలు రాసిన, ప్రవక్తలు రాసిన ఈ పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానించే మనమందరూ మీ ఆత్మ ద్వారా బలపరచబడి, రక్షించబడి, పరిశుద్ధపరచబడి, ధైర్యంగా నీ ఆత్మ ద్వారా జీవించి నీ వాక్యాన్ని ప్రకటించే సజీవ సాక్షులుగా ఈ వాక్యం ద్వారా మనందరినీ మార్చమని, సాతాను కాడిని మీ పిల్లల విశ్వాస జీవితంలో జయించే కృప ఇవ్వమని నజరేయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. అవును ప్రియులారా, తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ప్రభు, సత్యదేవుడైన నిత్య జీవమైన ప్రభు కొన్ని విషయాలు రాసినారు ప్రియులారా మానవ జీవితంలో. అవును, ఆయన యేసుక్రీస్తు గురించి రాయబడిన పుస్తకములో లోకములో పట్టజాలనంతగా ఉన్నవి ప్రియులారా. దేవుని సేవకులు, సేవకురాలు, విశ్వాసులు రాసిన విశ్వాస పరిమాణం గురించి, వారి గురించి, యేసుక్రీస్తు వాక్యము వివరణ గురించి రాసిన పుస్తకములు అనేకమున్నాయి ప్రియులారా. యేసుక్రీస్తు గురించి రాయబడిన పుస్తకములు లోకములో పట్టజాలనంతగా ఉన్నవి. అయితే యేసుక్రీస్తు అయితే ఏ పుస్తకము రాయలేదు, కానీ బెత్లెహేము పశుల పాకలు తగ్గింపు వలన కలుగు హెచ్చింపును మౌనము వలన రాశాను. ప్రియులారా, యేసుక్రీస్తు అయితే బెత్లెహేము పశుల పాకలో తగ్గింపు వలన కలుగు మౌనమును రాశాను హెచ్చింపు ద్వారా. అవును ప్రియులారా, ఆయన తగ్గించుకున్నాడు. దేవాది దేవుడైనా సరే ఆ దైవ సిరి పదవిని విడిచిపెట్టి రిక్తుడై దాసుని రూపంలో, మనుష్య ఆకారంలో, ఈ పాప శరీరాకంలో కనబడని ప్రియులారు. ఎందుకంటే పిల్లలు మాంస రక్తానికి రూపంలో ఉన్నందున మనుష్యులు, పిల్లలు, ఆయన పిల్లలు మరణానికి దాసులైనందున ఆ మరణాధికారిని తన మరణం ద్వారా జయించడానికి మాంస రక్తంలో ఉన్న మన కోసం మాంస రక్తంలో వచ్చినారు పిల్లలు. అవును, తన మాంసాన్ని, రక్తాన్ని నిత్య ఆహార పానంగా ఇచ్చాడు ప్రియులారా. అవును, మొదటిగా యేసుక్రీస్తు రాసిన ఆ పుస్తకం అయితే, ఆత్మీయ పుస్తకము బెత్లెహేం పశుల పాకలో తగ్గింపు వలన కలుగు హెచ్చింపును మౌనము వలన రాసినారు పిల్లారా. రెండోది ప్రభు రాసిన ఆత్మీయ పుస్తకం అయితే కపెర్నౌములో తన బలమును, శక్తిని, క్రియల వలన రాసెను. కపెర్నౌములో తన బలమును, శక్తిని, క్రియల వలన రాసినాడు ప్రియుల అనేక అద్భుత సూచక కార్యముల ద్వారా. అవును, కొండ ఎక్కి రాత్రి అంతా ప్రార్థన శక్తిని, కొండ ఎక్కినారు ప్రియులారా, రాత్రి అంతా ప్రార్థన చేసినారు ప్రభు. ఆ ప్రార్థన శక్తిని నిట్టూర్పు వలన రాసినాడు. అవును, శిష్యులకు మరి ప్రార్థన ఎలాగూ చేయాలని నేర్పినారు. అవును, మరి మూడోదిగా ప్రభు రాసింది మనుష్య జీవితంలో ఆత్మీయంగా పుస్తకం జక్కయ్య ఇంటిలో పాపుల ప్రియుడుగా
రక్షణ గీతములను ప్రతి హృదయమందు తేటగా రాసినాడు ప్రియులారా. ఆ జక్కయ్య ఇంటిలో ప్రభు పోయినప్పుడు ఆ పాపులందరూ యేసుక్రీస్తుని వెంబడిస్తారు. ఈయన ఒక్క పాపి ఇంటికి వెళుతున్నాడే అని. అప్పుడు ఆ పాపు అని జక్కయ్యన అందరూ అంటే మరి యేసుక్రీస్తు జక్కయ్య ఇంటికి పోతుండారు గనుక జక్కయ్య ఇంటికి అందరూ వెంబడిస్తారు. అప్పుడు పాపుల ప్రియునిగా రక్షణ గీతము ప్రభు అందరి హృదయం తేటగా రాసినారు. ఎందుకనగా అక్కడ ఇంటిలోకి వెళ్ళగానే యేసుక్రీస్తు మాట్లాడలేదు జక్కయ్యతో, జక్కయ్య చెట్టు దిగు, నీ ఇంటికి నేను వస్తున్నాను ఈరోజు అంతే అనగా ఇంటికి వెళ్ళాను. అక్కడ అందరూ యేసుక్రీస్తుని వెంబడించిరి జక్కయ్య ఇంటికి. అక్కడ యేసుక్రీస్తు జక్కయ్య ఇంటిలో ప్రవేశిస్తుండగానే జక్కయ్య హృదయము మారిపోయాను. ఆయన మానసాంతరం పొందెను. ఆయన నూతన సృష్టిగా మార్చబడాను. ఎలాగనగా ఎవరితోనైనా నేను చెడ్డగా అంటే అన్యాయముగా దుడ్లు తీసుకుని ఉంటే ₹1 4 తిరిగి ఇస్తాను. అవును, మరియు నా అర్ధ ఆస్తి భాగము పేదలకు ఇస్తాను, మరియు ₹1 అన్యాయం చేస్తే ₹4 వెనక్కి ఇస్తాను అని పాపుల ప్రియుడుగా ప్రభు జక్కయ్య హృదయంలో మరి ఆ ఇంటిలో చేరి ఉన్న అందరి మనుష్య హృదయంలో ప్రభు పాపుల ప్రియుడుగా రక్షణ గీతము అనే లేఖ అందరి హృదయం తేటగా రాసినాడు ప్రియులారా. మరియు 4వదిగా 5వదిగా 1వదిగా బెత్లెహేములో పశువుల పాకలో తగ్గింపు వలన కలుగు హెచ్చింపును మౌనము వలన రాసినారు ప్రియులారా ప్రభు యేసయ్య. 2వదిగా కపెర్నౌములో తన బలమును శక్తిని క్రియను వలన రాసి కొండ ఎక్కి రాత్రి అంతా ప్రార్థన శక్తి నిట్టూర్పు వలన రాసినాడు. 3వదిగా సమరయ స్త్రీ, 3వదిగా మనం చదవలేదు, 3వదిగా సమరయ స్త్రీ శూన్యమైన హృదయములో నిత్యత్వమును జీవజల నదులతో రాసినాడు ప్రభు యేసయ్య. అవును, సమరయ స్త్రీ పాపములో ఉండగా బలహీనతలో ఉండగా అందరూ ఆమెను చీయని అవహేళనగా చూస్తుండగా ప్రభు ఆమెను గుర్తించి ఆమె బలహీనత నుండి విడిపించినారు ప్రియులారా. ఎలాగా? నేను ఇచ్చే నీళ్లు తాగితే మరెన్నడు దాహ గొనరు అని. అవును, సమరయ స్త్రీకి ఆ స్త్రీ యొక్క శూన్యమైన హృదయంలో నిత్యత్వము అనే యేసుక్రీస్తు తన జీవ నదులను ఇచ్చి త్రాగడానికి ఆమెను కొత్త సృష్టిగా సువార్థికురాలిగా మార్చినాడు ప్రియులారా. జీవ నదులతో సమరయ స్త్రీ హృదయంలో రాసినాడు. అవును, మరి 4వదిగా జక్కయ్య ఇంటిలో పాపుల ప్రియుడిగా రక్షణ గీతములను ప్రతి హృదయం ముందు తేటగా రాసినాడు. 5వదిగా మరణమా నీ ముళ్ళెక్కడా అని చనిపోయిన లాజరు సాక్ష్యమును రాసినాడు ప్రియులారా. మరణమా నీ ముళ్ళెక్కడా అని చనిపోయి 4వ రోజు అయిన ఆ లాజరును సమాధి నుండి లాజరు తిరిగి లేయి అని ఆజ్ఞాపించగా, బయటికి రమ్ము అని ఆజ్ఞాపించగా లాజరు మరలా కొత్త సృష్టి అయి మొదట ఎలాగుండను అలాగ బ్రతికి వచ్చినాడు ప్రియులారా. మరణం నీ ముళ్ళెక్కడ అని చనిపోయిన లాజరును లేపుట ద్వారా సాక్ష్యము సమాధిలో కూడా అంటే చనిపోయిన డెడ్ బాడీ మీద కూడా నేనే జీవమని లాజర్ శరీరం మీద రాసినారు ప్రియులారా. సమాధి ఖాళీ ఉంది, ఇక్కడ లాజర్ లేదు గనుక యేసుక్రీస్తు లేపినాడు. అవును, విస్తారమైన కనికరముతో ప్రభు వ్యభిచారములో పట్టబడిన స్త్రీ కోసం తన వ్రేలి కొనెతో నేల మీద రాసినాడు ప్రియులారా. విస్తారమైన పాపములో పట్టబడింది ఒక స్త్రీ. అవును, పురుషుడు దొరకలేదు, ఇద్దరు కలిస్తే పాపం అవుతుంది. కానీ పాపమే వృత్తిగా కొందరు స్త్రీలు చేస్తుంటారు గనుక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ అని రాయబడింది ప్రియులారా. విస్తారం పాపంతో పట్టబడిన ఆ స్త్రీ కోసం యేసుక్రీస్తు తన వ్రేలి కొనెతో నేల మీద రాసినాడు. అవును, రాసి ఆమెను ధర్మశాస్త్రానుసారంగా పట్టపగలే పాపముతో చిక్కితే ఎవరైతే స్త్రీ పురుషుడు
భక్తులు అంటే యూద సమాజంలో వారిని రాయి విసిరి చంపాలి అని రాయబడింది. యేసుక్రీస్తుని అడుగుతారు ప్రియులారా. ఆమెను కొట్టాలని చంపాలని ఊరి బయటికి తీసుకొని వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ఎదురవుతాడు. అప్పుడు యేసుక్రీస్తుకి అడుగుతారు, బోధకుడా, మోషే ఇట్లా పాపంలో చిక్కబడిన వారిని పట్టపగలే కన్నులు చూడగా వారిని రాళ్లతో చంపాలని రాయబడింది, నీవేమంటావని అడగగా యేసుక్రీస్తు అప్పుడు నీళ్ళ మీద తన వ్రేలుతో ఏమో రాస్తుండే ప్రియులారా. అప్పుడు వీడు అడిగినప్పుడు బోధకుడా మాకు జవాబు ఇయ్యి అనగా అప్పుడు యేసుక్రీస్తు లేచి, మీలో పాపము చేయని వాడు మొదటి రాయిని ఈమె మీద, ఈ వ్యభిచార స్త్రీ మీద వేయండి అని అంటాడు ప్రియులారా. వ్యభిచార స్త్రీ అన్నాడు ప్రభు, వీడు అన్నారు వ్యభిచార స్త్రీ అని. మీలో పాపం చేయని వాడు ఈమె మీద మొదటి రాయి వేయండి, విసరండి అని అంటాడు. అప్పుడు చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ రాయి విసిరి నీళ్ళకి పోతారు ప్రియులారా. ఎందుకనగా అందరూ పాపులే, వారి పాపాలని పుస్తకంలో రాయబడ్డావి ప్రియులారా. అవును, ప్రభు చెప్తారు కదా, వాని క్రియల చొప్పున ఇచ్చే జీతము నా చేతిలో ఉంది అని ప్రకటన గ్రంథంలో ఉంది. యేసుక్రీస్తు చేతులే, తండ్రి కుమార ఒక్కరే, పరిశుద్ధాత్మ ఒక్కరే, ఆయనే రాసినారు పిల్లరా ఏరు పాపములు. మనం యేసుక్రీస్తుని అడిగితే, ప్రభు నా పాపములను క్షమించు, నా యవ్వన పాపములను క్షమించు, తెలిసి తెలియక అజ్ఞానముతో అవిధేయతో చీకటి హృదయముతో సాతాను శోధనతో నేను ఎరగక చేసిన ప్రతి అజ్ఞాన పాపముని క్షమించు, నీ మనస్సు, నీ హృదయాన్ని, నీ కండ్లను, నీ ఆలోచన, నీ పరిశుద్ధ ఆత్మ నాకు ఇవ్వు ప్రభు అని అడిగితే మన పుస్తకంలో రాయబడిన అన్ని ప్రభు తన రక్తంతో కడుగుతారు ప్రియులారా. అవును, అదే అర్థం ప్రియులారా. అప్పుడు పట్టబడిన స్త్రీ కోసం తన చేతి వ్రేలుతో నీళ్ళ మీద రాసెను, ఆమెను విడిపించుతారు ప్రియులారా. ప్రభు, అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేరా అంటే, ఎవరు లేదు ప్రభువా అన్నప్పుడు, నేను కూడా నిన్ను శిక్షించను, వెళ్ళుము, మరలా పాపము చేయకుము. పాపం చేస్తే మరి రెండంతలు శిక్ష నీకు ప్రాప్తమవుతుంది. అవును ప్రియుల, ఇప్పుడు మనము కూడా మరలా యేసుక్రీస్తు నమ్మినప్పుడు పాపం చేయకూడదు. తెలియక పాపం ఒకవేళ చేస్తే అది వేరే మాట, తెలిసి చేయకూడదు ప్రియులారా. యేసుక్రీస్తునందు మనమందరూ నూతన సృష్టిలుగా మారినాం అని విశ్వసించి ఆ నూతన సృష్టిని రోజు రోజుకి పెరుగుతుండాలి మనం. ఇలాగే ఇంకొక భాగం చూస్తే ప్రియులారా, గెత్సెమనే తోటలో రక్తపు చెమట ద్వారాల, గెత్సెమనే తోటలో రక్తపు చెమట దారలు వలన దైవ చిత్తమును ప్రభు రాసినారు. అవును, మానవాళ్ళందరి పాపము సిలువలో అంతం చేయుటకు ప్రియులారా, తన మరణము ద్వారా మరణాధికారిని ఓడించుటకు సిద్ధమవుతున్నప్పుడు ఆయనకు వచ్చే శ్రమలను మొదటే తెలుసుకుని ప్రార్థనలో గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థిస్తుండగా రక్తము చెమట వలె దారాలుగా నేల మీద పడతాయి ప్రియులారా. ఆ రక్తపు చెమట ద్వారా, దారాల ద్వారా దైవ చిత్తాన్ని ప్రభు రాసినారు. ఇలాగే కల్వరి సిలువలో పిండబడిన తన ఉచితమైన ప్రేమను బట్టి రక్షణను మనస్సులలో లోతుగా రాసినారు. కల్వరి సిలువలో ఉచితమైన ప్రేమను, దైవ ప్రేమను బట్టి, యేసుక్రీస్తు దైవ ప్రేమను బట్టి రక్షణ అను కృపను అందరి మానవ మనస్సులలో, హృదయంలో లోతుగా ప్రభు రాసినారు. ఇలాగే పునరుత్థాన శక్తితో ప్రార్థన ఘోషలను గొప్ప స్వరముగా రాశాడు ప్రభు. పునరుత్థాన శక్తితో మూడవ దిన మరణం నుండి లేచుట ద్వారా పునరుత్థాన శక్తి ప్రార్థన ఘోషలను గొప్ప స్వరముగా లేచినారు. నేను మరణాన్ని జయించి ఉన్నాను, మరణపు తాళపు చెవులు నా చేతిలో ఉన్నవి, నేను మరణించితి కానీ ఇప్పుడు
యుగ యుగాంతరములు నేను జీవిస్తున్నాను. అవును ప్రియులారా, మనము కూడా పునరుత్థాన శక్తితో ప్రభు నామాన్ని ఘోషించాలి, ఆయన సువార్తని ఘోషించాలి గొప్ప స్వరముగా. ప్రభు యుగ యుగాంతరం జీవిస్తున్నాడు కనుక మనము ఆయన ద్వారా జీవిస్తాం. ఇదంతా ఎందుకు రాశాను? నా పేరును జీవగ్రంథములో రాసి తనతో పరలోకములో నిత్యత్వములో చేర్చుకున్నటకే కదా. అవును ప్రియులారా, చూడుము నా అరచేతులలో చూడుము నా అరచేతులలో మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రకారములో నిత్యము నా ఎదుట ఉన్నవి. అవును ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు, తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు యెషయా ప్రవక్త గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనంలో, ఐజాయా చాప్టర్ 14 verse 16th word. అవును ప్రియులారా, మనం చూస్తే ఆయన రాసెను, సృష్టికర్త అయిన దేవ తండ్రి రాసెను, దేవుని కుమారుడైన వాక్యమైన దేవుడు యేసుక్రీస్తు రాసెను, దేవుని పరిశుద్ధ శక్తి అయిన వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడు రాసెను. అవును, ఏమి బెత్లెహేములో పశువుల పాకలో తగ్గింపు వలన కలుగు హెచ్చింపును మౌనము వలన రాసెను. మరియు కపెర్నౌములో తన బలమును శక్తిని క్రియల వలన రాసెను. కొండైకి రాత్రి అంతా ప్రార్థన శక్తిని నిట్టూర్పు వలన రాసెను. సమార్య స్త్రీ యొక్క శూన్యమైన హృదయములో నిత్యత్వమును జీవనదులతో రాసెను. మరియు జక్క ఇంటిలో పాపుల ప్రియుడిగా రక్షణ గీతంలోని ప్రతి హృదయమందు తేటగా రాసెను. మరియు మరణమా నీ ముళ్ళెక్కడ అని చనిపోయిన లాజరు సాక్ష్యమును రాసెను. విస్తారమైన కనికరముతో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కోసం తన చేతి వ్రేలి కొనతో నేల మీద రాసెను, విడిపించెను ఆమెను. గెత్సెమనే తోటలో రక్తపు చెమట దారల వలన దైవ చిత్తమును రాసెను. మానవాళి అందరిని రక్షించెను. సిలువలో తన ప్రాణమిచ్చుట ద్వారా మరణాధికారి నుండి తన మరణం ద్వారా పునరుత్థానం ద్వారా, అవును ప్రియులారా, కల్వరి సిలువలో పిండబడిన తన ఉచితమైన ప్రేమను బట్టి రక్షణను మనుషులలో హృదయంలో లోతుగా రాసెను. పునరుత్థాన శక్తితో ప్రార్థన ఘోషలను గొప్ప స్వరముగా రాసెను. ఇదంతా ఎందుకు రాసెను? నా పేరు నీ పేరు జీవగ్రంథంలో రాసి తనతో చేర్చుకున్నట్టుకే కదా. అవును, ఆయన మనందరి పేర్లను తన అరచేతులలో రాసుకున్నాడు. ప్రియులారా, తల్లి మరచిన నేను మిమ్మలను మరువను. అవును ప్రియులారా, ఇలాంటి అద్భుత ఆత్మీయ అక్షరములను మన పేర్లను ప్రభు రాసినాడు. ప్రియులారా, దైహికంగా ఆత్మీకంగా మానసికంగా ప్రభు బైబిల్ గ్రంథంలో అనేక సన్నివేశాల ద్వారా ప్రథమంగా ఆయనే దైవ పదవి విడిచిపెట్టి మనుష్యాకారంలో వచ్చుట ద్వారా మన అందరి జీవితంలో రక్షకుడు అని విమోచకుడు అని మన పాపముల నుండి మనందరినీ రక్షించే యేసుక్రీస్తుగా మనతో ఉండే ఇమ్మానువేలుగా దేవుడై రాసినారు. ప్రియులారా, అలాంటి ఇమ్మానువేల్ ప్రభు మన అందరి పాపం నుండి మనల్ని రక్షించే యేసుక్రీస్తు రక్షక అభిషేకం ఇచ్చే క్రీస్తు మనందరినీ తన ప్రేమను చాటుటకు పంపే మెస్సయ్య మనందరితో ఈ వాక్య భాగంలో వచ్చిన అందరితో ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసి ముక్తాయి చేసుకుందాం ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, శాంతిదాయకుడా, ప్రభువా, ఆయన రాసెను. తండ్రి, నీవు రాసిన అనేక విషయములను పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేస్తున్నాం తండ్రి. ప్రభువా, రక్షకుడా, విమోచకుడా, వినిన వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, ధన్యవాదములు. ప్రభువా, ఈ వాక్య భాగం నుండి మన హృదయంలో కూడా ఇలాంటి ఘన కార్యములు చేయమని మేము కూడా మీ పత్రికగా ఈ లోకంలో రక్షకులై, విమోచకులై, వెలుగై, ఉప్పై మరియు నీలాగే ప్రేమించే, క్షమించే, సహించే, జయించే పునరుత్థాన శక్తిని మనందరికీ దయచేయమని, పరిశుద్ధాత్మతో పరిపూర్ణంగా నింపమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రేస్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. ప్రియులారా, మరొక వాక్య భాగంలో
దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు యేసు రక్తం ద్వారా మీకు, మీ కుటుంబంకు, మీ సంఘంకు సంపూర్ణ రక్షణ ప్రభు తన రక్తంతో రక్షణ అనే కృప మీ జీవితంలో రాయునుగాక. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.